అసలు సోషల్ మీడియాలో ప్రభుత్వానికి యాంటీగా ఎవరైనా పోస్ట్ పెడితే వాళ్ళ మీద కేసులు, సస్పెక్టెడ్ షీట్స్, తర్వాత రౌడీ షీట్స్ పెడతారన్నట్టుగా ఒక మెమో అన్ని పోలీస్ స్టేషన్లకు పోయింది. మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లకు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ నుంచి పోయింది. ఏంటి అసలు ఈయన బాధ ఏంది, రేవంత్ రెడ్డి గారు బాధ ఏంటంటే ప్రజాపాలనలో ఇది ఒక వ్యవహారం అన్నమాట. ఎమర్జెన్సీకి మించింది. ఇందిరాగాంధీ పాలన ఎమర్జెన్సీ అంటారు కదా, ఎమర్జెన్సీ కన్నా మించింది. ఎవరు మాట్లాడొద్దు, ఎవరు ధర్నాలు చేయొద్దు, ధర్నాలు చేసినా అవి సోషల్ మీడియాలో పెట్టొద్దు, గవర్నమెంట్ యాంటీ పోస్ట్ ఎవరు పోస్ట్ చేయొద్దు. దాని అర్థం అదే వస్తుంది. నేను చూపిస్తాను మీకు. నేను దాదాపు 45 పేజీల మెమో ఉన్నట్టుంది. అన్ని పోలీస్ స్టేషన్లకు పోయింది. చాలా సీక్రెట్ గా రహస్యంగా పంపించారు. అది మాత్రం కొంచెం సంపాదించగలిగినాం. అంటే సీక్రెట్ గా రహస్యంగా కాన్స్పరెన్సీ జరిగింది. అన్ని పోలీస్ స్టేషన్లకు పోయింది. అది రహస్యంగా చేసిర్రు అని చెప్తా ఉన్నాడు. రహస్యంగా ఎవరికి తెలియకుండా. ఏమనుకుంటున్నావు శివారెడ్డి? అంటే ఈ వార్తను బట్టి మనోడు, నేను ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఇంత పాయిజనస్ వ్యక్తి అంటే తేనె ఊసిన కత్తి అనేటువంటి అంటారు చూడు, ప్రతి వార్తను ఉన్నది లేనది ఎంత పెద్ద ఎత్తున మనోడు రోజు వార్తలు చెప్తున్నాడు అనేది మీరు చూడాలి. ఈ వ్యక్తి ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నాడు ఈయనంటే ఇది రహస్యంగా పంపించారంట. నిజం అనుకున్నా నేను. అరే ఈ గవర్నమెంట్ ఇంత తప్పెట్లు వేసింది, ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ కాదు కదా, వాళ్ళు ఒక్క జీవోను కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు కదా, వాళ్ళు కదా మోసగాళ్ళు, వాళ్ళ లేకనే వీళ్ళు ఉండరు. కానీ నేను అనుకున్న పరిశాన్ అయిన తర్వాత ఏందబ్బా అని చెప్పి నేను చెక్ చేసిన. ఏంది ఈయనకంట ఎవరికి దొరకలేదు, ఈ మునగానికి దొరికిందంటే ఇది సంపాదించగలిగిండు. అంటే ప్రజలు వాయబ్బా వీడెంత మేధావాయా, ప్రపంచంలో కృష్ణ నీళ్ళు తాగిన చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. నువ్వు నేను రా కూర్చుందాం, నేను కూడా కృష్ణ నీళ్ళే తాగిన. బిల్డప్ మామూలు బిల్డప్ కాదు అయ్యగారిది. అబ్బో చెప్పొద్దు. ఏమంటాడు మీరు మళ్ళీ చూడండి, మళ్ళీ మీకు రిపీట్ చేస్తే, ఎందుకంటే ఈ మేధావి మీకు తెలవాలి. ఎవరు మాట్లాడొద్దు, ధర్నాలు చేయొద్దు, ధర్నాలు చేసినా అవి సోషల్ మీడియాలో పెట్టొద్దు, గవర్నమెంట్ యాంటీ పోస్ట్ ఎవరు పోస్ట్ చేయొద్దు. ఉందా సిగ్గు ఉందా ఏమన్నా శివారెడ్డి? నీకు ఏమన్నా సిగ్గుందా? నీకు చదువు వస్తుందా? ఇంతకు చదివిన ఆ సన్నాసి నువ్వు ధర్నాలు చేయొద్దనుందా? గవర్నమెంట్కి యాంటీకి మాట్లాడొద్దనుందా? మనిషివే నాణ్యం ఇంతకు? జర్నలిస్టు అయితే సరిపోదు, మనిషివి కావాలి ఫస్ట్. అసలు నువ్వు చదువుకున్నావా? నువ్వు చదువుకున్నావు కదా, చదువుకుంటే నువ్వు చెప్తున్నదే నువ్వు చదివి చెప్తున్నావు, అవదు నిజం చెప్తున్నావా శివారెడ్డి? నీ నెత్తి మీద చేయి పెట్టి చెప్పు, నువ్వు చదివినవా? నీ నెత్తి మీద చేయి పెట్టుకొని చెప్పు శివారెడ్డి. ఇలా నువ్వు చెప్తున్నటువంటి వార్త నీ మనస్సాక్షిగా నువ్వు మాట్లాడుతున్నావా, నువ్వు చేస్తున్నావా? ఇన్ని పిచ్చి అబద్ధాలా, ఇన్ని పిచ్చి మాటలా ఉందా అందులో? చదివినవా నువ్వు? ఏమంటాడు చూడు. ఎమర్జెన్సీ కన్నా మించింది. ఎమర్జెన్సీ మాట్లాడొద్దు, ధర్నాలు చేయొద్దు, ధర్నాలు చేసినా అవి సోషల్ మీడియాలో పెట్టొద్దు. కాదు, ఎవరు మాట్లాడొద్దు అని ఉండదంట. నిన్ను చెవులలో రాళ్ళు పెట్టి ఇట్లా అనగబట్టాలి నిన్ను. రోజు పొద్దుగాల లేస్తే పచ్చి అబద్ధాలతోని ఆ కంపునోరు వేసుకొని మళ్ళా నటన అంటే అంత నిదానంగా టీవీ మన కోసము ఛానల్ మీదే నేను బుద్ధిమంతుణ్ణి, నేను శుద్ధపూసను, నేను చెప్పేటివన్నీ రైటే అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఎవరు మాట్లాడొద్దంట, ధర్నా చౌకులు ఎత్తేదంట, యాంటీగా మాట్లాడొద్దని పోలీసులు చెప్పారు. మరి పిచ్చి గవర్నమెంట్ ఇది. ఇవన్నీ చేసింది కాబట్టి 75 సంవత్సరాల సహృద భారతదేశంలో ఇంత పేరు తెచ్చుకున్నది కాంగ్రెస్ పార్టీ. మరి నువ్వు ఒక్కనే నీకోసం తెచ్చింది అనుకున్నావా?